This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is today you watch VDediki Government Jobs channel. Guys, government job updates అని కూడా ఈ యొక్క పర్టికులర్ ఛానల్ మేమైతే రెగ్యులర్ గా మేమైతే పోస్ట్ చేస్తాం. తప్పకుండా మా యొక్క ఛానల్ మీరైతే తప్పకుండా ఫాలో అవ్వండి, ఎక్కువ మంది షేర్ చేయండి మా యొక్క వీడియోస్ ని, మీకు తప్పకుండా చాలా బెనిఫిట్ అయితే అవుతారు. గ్రేట్. సో ఈ రోజు మనకి CSIR NIO నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో గైస్ చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ కింద అయితే వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో చాలా మంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో చాలా మంచి అప్డేట్ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా మేము చేయాలంటే తప్పకుండా మా యొక్క వీడియోస్ ఎక్కువ మందికి షేర్ చేయడం అసలు మర్చిపోదు. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు CSIR NIO. సో CSIR నుంచి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ నుంచి మనకైతే వచ్చింది. గైస్ ఇంకో విషయం ఏంటంటే మనకి విశాఖపట్నంలోనే మనకి జాబ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. క్లియర్ కట్గా డీటెయిల్స్ వాళ్ళే మెన్షన్ చేశారు. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్ మనకి ఈ నోటిఫికేషన్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి 3rd నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ 2nd డిసెంబర్ వరకు ఉంటుంది. అంత లేట్ చేయదు, తొందరగా అయితే అప్లై చేసుకోండి. ప్రెసెంట్ వీళ్ళ దగ్గర నుంచి CSIR NIO దగ్గర నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనే రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్స్ మీరు ఇక్కడ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏమో 24 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి ఏమో 17, ఎస్సీకి ఏమో 1, ఎస్టీకి 1, ఓబీసీ NCL 4, ఈడబ్ల్యూఎస్ 1 అయితే మనకి వేకెన్సీ అయితే డివైడ్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 2nd డిసెంబర్ 2025కి మనకి మాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా. సో పే స్కేల్ యాజ్ పర్ 7th CPC పే మ్యాట్రిక్స్లో మనకైతే సో బేసిక్ పే మనకి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అంటే టోటల్ ఎమ్మెల్మెంట్స్ అప్రాక్సిమేట్గా మనకి పర్ మంత్ 65,000 వరకు వస్తుంది అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనకి చూడొచ్చు. CSIR NIO ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది యంగ్ enthusiastic and dynamic Indian nationals having excellent academic records to fill the following technical staff and technical assistant in research activities. సో గోవాలోని నెక్స్ట్ ఇంకా రీజనల్ సెంటర్స్ మనం చూస్తే ముంబైలోని, కొచ్చిలోని అండ్ విశాఖపట్నంలోని ప్రెసెంట్ ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది. మనకు లొకేషన్ వైజాగ్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. ఫస్ట్ మనకైతే అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేస్తారు. మనకి ఫీజు పేయబుల్ మనకి 500 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఎవరికి అనుకున్నారు? అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు ఉమెన్, SC, ST, PWBD ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు ఏమి ఉండదు, ఎగ్జామ్ చేశారు, క్లియర్గా మెన్షన్ చేశారు. మీరంతా కూడా SBI కలెక్ట్ యూజింగ్ లింక్ యూజ్ చేసి మీరైతే పే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 2nd మనకి డిసెంబర్ 2025 కల్లా వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పిన మ్యాక్సిమం లిమిట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఏమో మనకి 28 ఇయర్స్ అనేది ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్. అదే మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి SC, ST వాళ్ళకి ఏమో 5 ఇయర్స్, నెక్స్ట్ ఓబీసీకి వచ్చేవాడికి 3 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్స్. నెక్స్ట్ PWBDకి వచ్చేవాడికి అందులో అన్రిజర్వ్డ్కి 10 ఇయర్స్, ఓబీసీ NCLకి ఏమో 13 ఇయర్స్, నెక్స్ట్ SC, STకి ఏమో 15 ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అన్రిజర్వ్డ్కి ఏమో 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ SC, STకి ఏమో 6 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్కి ఏమో 5 ఇయర్స్ అయితే ఉంటుందని వీరైతే చెప్తున్నారు. చెక్ చేసుకోండి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ ఇచ్చారు. ద క్యాండిడేట్స్ ఆర్ రికమెండెడ్ ఫర్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సో స్క్రీనింగ్ కమిటీ అయితే మనకైతే ఫస్ట్ ఒకటి చెప్పాలంటే మనకి ఒక ట్రేడ్ టెస్ట్కి అయితే మనకైతే ఇన్వైట్ చేస్తారట. దోస్ హూ ఆర్ క్వాలిఫై ద ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ కూడా మనకైతే ఉంటుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకైతే వీళ్ళైతే డిస్ప్లే చేస్తారు బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్లో వచ్చే మార్క్స్ బేస్ చేసుకుని మేమైతే ప్రాపర్గా వీళ్ళైతే డిసైడ్ చేస్తారన్నమాట మెరిట్ లిస్ట్. ఓకే, ఇంకా స్కీమ్ అండ్ మోడ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ బ్రేకప్ ఇక్కడ ఇస్తే ఇక్కడ చూడండి మనకి ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ రోల్స్కి ఫర్ దీస్ పోస్ట్ దేర్ విల్ బి 3 పేపర్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేసి మనకు ఉంటుందట. పేపర్ 2 అండ్ పేపర్ 2 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ హూ మినిమం థ్రెషోల్డ్ ఆఫ్ పేపర్ 1. సో పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే పేపర్ 2, పేపర్ 3 అయితే కరెక్ట్ చేస్తారట. ఓకే, సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా కూడా OMR బేస్డ్ ఉండొచ్చు, లేకపోతే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండొచ్చు. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ మనకైతే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకుని రాసుకోవచ్చు. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుందని చెప్తున్నారు. టోటల్గా మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 అవర్స్ మనకైతే టైం అయితే ఇస్తారు. ఇప్పుడు పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ మీద 50 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇస్తారు. దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ అని మెన్షన్ చేశారు.
పేపర్ 2 వచ్చేటికి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి 25 75 మార్క్స్ కి అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని మెన్షన్ చేస్తారు. చాలా జాగ్రత్తగా రాయాలి మీరు. పేపర్ 3 వచ్చేటికి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మన డిప్లొమా ఆర్ ఈ యొక్క క్వాలిఫికేషన్ లో మనకు ఉండే ఆ యొక్క సబ్జెక్ట్ బేస్ చేసుకొని మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ కి ఎవాల్యుయేట్ చేస్తారు. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని కూడా క్లియర్ మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. హౌ టు అప్లై విషయానికి వస్తే మనం అంతా కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి NIORES.in నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. మీకు చూపిస్తాను లాస్ట్ వన్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ ఇదే పీడిఎఫ్ ఇచ్చారు. టోటల్గా 34 పేజెస్ మనకైతే ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. సో మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కలర్ ఫోటోగ్రాఫ్ మీరు అయితే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫీజ్ రిపీట్ ఎవరైతే మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ ఉంటుంది కదా, అది ఫీజ్ రిపీట్ అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, మెట్రికులేషన్, SSC సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, గెజిటెడ్ నోటిఫికేషన్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ SC ST క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకుని ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలని వీరైతే చెప్తున్నారు అనమాట. ఇంకా అనెక్షర్స్ అన్ని డీటెయిల్స్ మనకైతే ఇచ్చారు. సో మనకు కావాల్సిన ఫార్మేట్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్ లో మనకైతే ఉన్నాయి. ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఫార్మేట్స్, స్క్రైబ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. బట్ ఇప్పుడు మనం ఇండివిజువల్ గా మనకి పోస్ట్ వైజ్ అసలు డీటెయిల్స్ అయితే మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి టెక్నికల్ అసిస్టెంట్ టోటల్గా 24 పోస్టులు అనేసి చెప్పారు కదా. ఈ టెక్నికల్ అసిస్టెంట్ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేసి ఇండివిజువల్ పోస్ట్ వైజ్ వీరైతే ఇచ్చారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి పోస్ట్ కోడ్ TA01 అట. సో మినిమం క్వాలిఫికేషన్ ఏమో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఎవరైతే డిప్లొమా చేశారో 60% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్స్ వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చట. సో డిజైర్ క్వాలిఫికేషన్ లో మనకి ఏమైనా మీకు లైనక్స్ మీద, విండోస్ సర్వర్స్ మీద, వర్క్ స్టేషన్ మీద నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, మీకైనా C++, పైథాన్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అన్నిటికీ కూడా మనకైతే డిప్లొమా ఇంకా చూడండి నెక్స్ట్ పోస్ట్ కోడ్ 02 T802 వచ్చేటికి ఇక్కడ కూడా అంతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ హార్డ్వేర్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ ఇంకా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే స్విచ్చెస్, రౌటర్స్, ఫైర్ వాల్స్, CCTV, వైఫై, ల్యాన్ అంటే మనకి నెట్వర్కింగ్ సైడ్ కాన్సెప్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ TA03 వచ్చేటికి BSc ఇన్ ఎనీ బ్రాంచ్ ఎవరైతే BSc చదివిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్కియాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియాలజీ, జియోగ్రఫీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియాలజీ 60% మేనేజ్ ఉంటే సరిపోతుంది. దీనికి అండర్ వాటర్ ఆర్కియాలజీ అట ఎనీ ఎక్స్పీరియన్స్ ఏమంటే యాడెడ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ TA04 వచ్చేటికి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆఫ్ అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉండాలి మీరు అని చెప్తున్నారు. ఇక్కడ AutoCAD సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ అడుగుతున్నారు. నెక్స్ట్ TA05 పోస్ట్ వచ్చేటికి మినిమం BSc కంప్యూటర్ సైన్స్ మీరు చేసి ఉండాలి, ఆర్ BSc కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% ఉన్న క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 60% చెక్ చేసుకోండి. మీకు కొరెల్ డ్రా, ఫోటోషాప్, ఎడోబో ఇల్లుస్ట్రేటర్, పేజ్ సెటప్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ TA06 వచ్చేటికి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అని చెప్తున్నారు. ఇది కూడా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. దీనికి మాత్రం మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా TA07 వచ్చేటికి ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మనకి చూస్తే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డిప్లొమా అని చెప్తారు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా అడుగుతున్నారు. కొన్ని వించెస్, టోవింగ్ సిస్టమ్స్, కేబుల్ హ్యాండ్లింగ్ మీద కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ TA08కి వచ్చేటికి BSc బయాలజీ, జువాలజీ ఆర్ బాటనీ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చట. మంచి అప్డేట్ చూడండి ఒకసారి. సో దీంట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ శాంప్లింగ్, అనాలిసిస్, వాటర్ సెడిమెంట్ మీద కొద్దిగా శాంప్లింగ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ అవుతుంది, సెలెక్షన్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ TA09కి వచ్చేటికి మినిమం BSc కెమిస్ట్రీ చేసి ఉండాలట విత్ మినిమం 60% మార్క్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇన్ శాంప్లింగ్, అనాలిసిస్ ఆఫ్ వాటర్ సెడిమెంట్ శాంపిల్స్ అని మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. నెక్స్ట్ TA10కి వచ్చేటికి అంటే TA10 వచ్చేటికి మినిమం BSc జువాలజీ ఆర్ ఈక్వలెంట్ మినిమం 60% మీరైతే ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ బోర్డ్ శాంప్లింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రివర్, లేక్, మెషిన్ వాటర్ అని మెన్షన్ చేశారు. మెరైన్ వాటర్ అని మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. నెక్స్ట్ TA11కి వచ్చేటికి డిప్లొమా ఇన్ సర్వే ఇంజనీరింగ్ అండ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే అట. సో అట్లీస్ట్ 3 years డిప్లొమా చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇవి కనుక మీకుంటే క్వాలిఫికేషన్స్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా మంచి అప్డేట్ CSIR నుంచి NIO మంచి అప్డేట్ అనమాట. ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.